హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనీషా కలెక్షన్స్. మళ్ళీ ఒక మంచి కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను అనమాట. ఇక్కడ చూసారు కదా ఓహెచ్పి షీట్ నాకు కనిపించట్లేదు, అంటే ఓహెచ్పి షీట్ మీకు కనిపించేదేమో, కింద కూడా ఫ్లోరింగ్ వైట్ కలర్లో ఉంది కదా, అందుకోసమని నేను వ్యాక్ షీట్ వాడుతున్నాను. ఇక్కడ వచ్చేసి డ్రాప్ షిప్ కుందన్స్ అనమాట. మీరు అక్కడ చూస్తున్నారు కదా, బ్లూ అండ్ ఎల్లో గ్రీన్ కలర్లో ఉన్నాయి. ఆ పెండెంట్స్ లాగా కన్వర్ట్ చేయడానికి నేను ఇక్కడ మీకు చూపిస్తున్నాను అనమాట. అందుకే స్పీడ్గా వీడియో అయితే స్టార్ట్ చేశాను. ఇక్కడ చూసారు కదా, నేను ఈ పెండెంట్స్ని ఎలా చేసుకున్నానని చెప్పేసి ఈ వీడియోలో చూపిస్తున్నాను. డ్రాప్ షిప్ కుందన్స్ ఇవి మ్యాట్ కలర్లో అనమాట, మ్యాట్ పింక్ అనమాట. నేను అక్కడ మీరు ఆల్రెడీ తయారు చేసుకున్న ఈ పెండెంట్స్ ఉన్నాయి కదా, అవి అన్ని కలర్స్లో మ్యాట్లోనే తీసుకున్నాను అనమాట. ఇక్కడ చూసారా, ఇవి వచ్చేసి మ్యాట్లోనే మల్టీ కలర్ అనమాట. ఇవి వచ్చేసి 3mm రౌండ్, అన్ని కలర్స్ ఉంటాయన్నమాట. ఇక్కడ నేను మిడిల్లో అక్కడ చూసారా గమ్ పెట్టుకుంటున్నాను, ఇక్కడ మిడిల్లో ప్లేస్ చేసుకోవడానికి ఈ సేమ్ కలర్లు అయితే వెతుకుతున్నాను. లేదు అంటే మీరు ఆపోజిట్ కలర్స్ అయినా ఏవైనా పెట్టుకోవచ్చు అనమాట. నాకు ఎగ్జాక్ట్లీ కలర్ అంటే ఎగ్జాక్ట్లీ పింక్ కలర్ అయితే దొరకలేదు ఈ మల్టీ కలర్ కుందన్స్లో, అందుకోసమని కొంచెం రిలేటెడ్ ఉన్నాయి పెడుతున్నాను అనమాట. మధ్యలో మా బుడ్డోడు డిస్టర్బ్ చేస్తున్నాడు, వాడు నిద్రపోయే టైంలో నేను చేసుకుంటాను అనమాట ఈ వర్క్ అంతా. కానీ ఇవాళ నిద్ర పోలేదన్నమాట, అందుకోసం అని చెప్పి చూసారా ఇలా రిలేట్ అయిన కొంచెం దగ్గరగా ఉన్న ఈ ఆరెంజ్ ఆర్ట్లో ఉంది, వాటిని అయితే ప్లేస్ చేసుకున్నాను. ఈ పెండెంట్స్ని మనం బాగా ఆరిన తర్వాత ఓహెచ్పి షీట్ కట్ చేసుకొని ఎక్స్ట్రాస్ అంతా తీసేసుకున్న తర్వాత ఇక్కడ గమ్ పెట్టేసుకుంటున్నాను అనమాట. ఇక్కడ నేను ఐ పిన్స్ అనేది పెట్టడానికి, ఇప్పుడు మనం పెండెంట్ లాగా కన్వర్ట్ చేయాలంటే ఐ పిన్స్ వాడాలి కాబట్టి ఐ పిన్స్ అనేది ఇలా నిలువుగా పెట్టుకుంటున్నాను అనమాట. మనకి ఇవి ఎందుకోసం యూజ్ చేస్తానో కూడా చెప్పాలి. ఇవి మనకి ఇయర్ రింగ్స్ లాగా బ్రేస్లెట్లో యూజ్ చేయొచ్చు. ప్లస్ ఇంకొకటి ఇన్విజిబుల్ చేంజ్ చేయడానికి నేను మీకు ఇక్కడ అదే చూపిస్తున్నాను అనమాట. ఈ పెండెంట్స్ ఎలా చేసుకోవాలని చెప్పేసి ఈ వీడియో అనమాట. చూసారా, ఒక్కసారి మనము స్టిక్ చేసిన దాన్ని తీసామంటే మన చేతులకు ఎలా అనుకుంటుందో ఒకసారి చూడండి. గమ్ము చికాకు వస్తుందన్నమాట, అందుకే నీట్గా చేయాలి, నీట్గా టైం ఇవ్వాలన్నమాట. చూసారా, నా చేతులకు అంతా అంటుకుంటుంది, నాకు వర్క్ చేయాలనిపించలేదు, లిటరల్గా అలా ఉంది. ఇక్కడ వ్యాక్ షీట్ అనేది అతికించుకున్న తర్వాత మనం ఎక్స్ట్రాస్ అంతా కట్ చేసుకొని మళ్ళీ కాల్చుకోవాలన్నమాట. ఇక్కడ నేను క్లిప్ స్టోన్ అయితే పెట్టుకుంటున్నాను. ఇది 3mm క్లిప్ స్టోన్ అనమాట. మీకు దొరికితే 4mm 5mm అలాంటి పెద్ద క్లిప్ స్టోన్స్ అయితే యూస్ చేయండి, కొంచెం చూడడానికి లుక్ బాగుంటుంది. నా దగ్గర 3mm క్లిప్ స్టోన్స్ మాత్రమే ఉన్నాయన్నమాట, మరి చిన్నగా ఉన్నాయి. మేబీ ఇది 3mm కూడా కాదు, సారీ, ఇది 2mm అనుకుంటా. అది ఆ క్లిప్ స్టోన్ అనమాట. చూసారా, ఇలా మనం పెట్టుకోవాలన్నమాట. ఎక్స్ట్రాస్ అంతా కట్ చేసి ఇలాంటి పెండెంట్స్ మనం ఇన్విజిబుల్ చైన్లో వేసుకోవచ్చు అనమాట. ఇక్కడ నేను ఫస్ట్ ప్రీవియస్ వీడియోస్లో ఒక 2 వీడియోస్ అయితే చూపించాను అనమాట. ఫస్ట్ లాక్ బీడ్ ఎక్కించుకొని, తర్వాత షుగర్ బీడ్, తర్వాత వచ్చేసి పెండెంట్, తర్వాత షుగర్ బీడ్, తర్వాత లాక్ బీడ్ అనమాట. ఇలా ఒక ప్యాటర్న్ అనేది ఫాలో అయిపోవాలన్నమాట. ఇక్కడ నేను 3 పెండెంట్స్ మాత్రమే యూస్ చేస్తున్నాను కాబట్టి అలాగే రిపీట్ చేశాను అనమాట. ఇంకా నేను ఇవి పెట్టేసుకోవడం, ప్లేస్ చేసుకోవడం నేను ప్రీవియస్ వీడియోస్లో ఎలా చేశానో సేమ్ అలాగే చేశాను అనమాట. ఇక్కడ నేనైతే పింక్ మ్యాట్ ప్లస్ బ్లూ కలర్ మ్యాట్ ఇలా ఇక్కడ పర్ల్స్ ఇచ్చేసాను అనమాట, బ్లూ కలర్ దానికి. చూసారా, చాలా బాగుంది కదా, సింపుల్గా చాలా అంటే చాలా బాగుంది. నేను పెట్టుకొని కూడా షార్ట్ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను అనమాట. మీకు నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి.